తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. నేతల మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనపై చర్చకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు విపక్ష నేతలు కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉన్నాయన మన పరిపాలన బాగలేదంటున్నాడు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన సోదరులు తెలంగాణ ప్రజల్ని 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్లు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్లు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి రంకెలేసుడు, చర్చకు రా, ఇదిరా అదిరా ఇవి కాదు. దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ. రాష్ట్రం మొత్తం చూస్తుంది, పెట్టు. 2 రోజులు పెట్టు, మైక్ కట్ కాకుండా చూడు. దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి, స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు. దమ్ముంటే 38 మంది సభ్యులు మేమున్నాం. దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీ బట్టలు ఇప్పుతాం. అక్కడనో ఇక్కడనో చర్చ కాదు, బహిరంగంగా అసెంబ్లీ సమావేశాల్లోనే నీ బట్టలు ఇప్పుతాం. ఇది మా సవాల్ నీకు. ఇప్పుడు నేను చెప్పిన ఏది తప్పు అని చెప్పినా నేను ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధం. ఎందుకంటే మీ ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇచ్చినటువంటి గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏమైపోయినా అడుగుతా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, చర్చకు సిద్ధమే, కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ముందు అమలు చేయి. కనీసము కార్యాచరణ ప్రణాళికైనా ప్రకటించు. ఎప్పటి లోపల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తావు? ఎప్పటి లోపల రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావు? ఎప్పటి లోపల స్కూటీలు ఇస్తావు? ఎప్పటి లోపల తులం బంగారం ఇస్తావు? ఎప్పటి లోపల రైతు భరోసా ఇస్తావు? కౌలు రైతులకు, రైతు కూలీలకు ఎప్పుడు డబ్బులు ఇస్తావు? ముందు చెప్పు, తర్వాత చర్చకు సిద్ధం. కనీసం నువ్వు ఇచ్చినటువంటి హామీలను 20%, 30%, 50% ముందు అమలు చేయి. అమలు చేసిన తర్వాత సవాళ్ళు విసురు. ఆమె లేదు, చూలు లేదు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సవాలు విసురుతున్నాడు. చర్చిస్తాడట ఆయన పరిపాలన మీద. నీ పరిపాలన ఏం చర్చించాలి? నేను మళ్ళీ చెప్తున్న టైము, డేటు డిసైడ్ అయ్యి గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా కేసీఆర్ పాలన నుంచి రేవంత్ రెడ్డి గారి 14 నెలల పాలన వరకు మొత్తం డీటెయిల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చి ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇస్తామో, ఎవరు అవినీతి ఏందో కూడా మేము బయట పెట్టడానికి మేము సిద్ధము. 15% కమిషన్ విషయం కూడా బయట పెట్టడానికి మేము సిద్ధం. ఎవరి దగ్గర 15% కమిషన్ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరు డిమాండ్ చేస్తున్నారు కూడా మేము పూర్తి చిట్టాతో రెడీ ఉన్నాం. టైము, డేటు, ప్లేసు డిసైడ్ చేసేది వాళ్ళు. మేము సవాల్ సిద్ధం, వాళ్ళు సవాల్కి సిద్ధమా, వాళ్ళు డిసైడ్ చేయాలి. నరేంద్ర మోదీ గారి పరిపాలన 2014 నుంచి వరుసగా 3వసారి వారిని దేశ ప్రజలు ఎన్నుకున్నారంటే వారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే తీర్పిచ్చింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఆయన తీర్పు కోరాలంటే మిమ్మల్ని రాజీనామా చేసి మీరు ఎలక్షన్లో పోండి చెప్పను. మీకు ముందరున్న అవకాశం, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు కదా, వారిని అందరూ రాజీనామాలు చేపియండి. వారిని అందరినీ రాజీనామాలు చేపించి మీరు ఎన్నికలకు పోండి. అప్పుడు ప్రజలు మీకు పాస్ మార్కులు వేసిండ్రా, పాస్ చేసిండ్రా, ఫెయిల్ చేసిండ్రా, ఆ ఎన్నికల్లో మీకు తెలుస్తుంది. మీకు ప్రజల లోపల మీ యొక్క 14 నెలల్లో మీరు విశ్వాసాన్ని చూరగొన్నారా, ప్రజలను మీరు మోసం చేసిండ్రా, ఆ ఎన్నికలు తీర్పు చెప్తాయి. మీరు ఛాలెంజ్ చేయడం కాదు, ముక్కు నేల రాస్తా నాలాగా పరిపాలన. అరే బాబు నాయన, నీ పరిపాలన ఏందో ఎంబడే ఫస్ట్ నువ్వు రాజీనామా చేపి నీ పార్టీలో చేర్చుకున్న వాళ్ళందరితో రాజీనామా చేపించి ఉప ఎన్నికలకు పోండి, ప్రజల నుంచి తీర్పు కోరండి. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారిని ప్రజలు 3 సార్లు వరుసగా గెలిపించిన వారి పరిపాలనను మెచ్చే వారు ఉండాలని ఈరోజు మళ్ళా 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. మీకు ప్రధానమంత్రి గారిని ఛాలెంజ్ చేయడం కానీ, ఇలా ఉన్న మమ్మల్ని ఛాలెంజ్ చేయడం కానీ, ఇంకా అంత స్థాయికి మీరు